మహామృత్యుంజయ మంత్రం. ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ మంత్రానికి అర్థం ఏమిటి? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా? ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం మృత్యుర్ముక్షయే అమృతాత్ ఈ పదాలకు ఎంతో అద్భుతమైన అమృతతుల్యమైన భావం ఉందో శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందామా మరి? మహామృత్యుంజయ మంత్రంను మరణం జయించే మంత్రం లేదా త్రయంబక మంత్రం అని అంటారు. మహామృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయటంలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహామృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిదని చెబుతారు. ఋషి మార్కండేయునిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయాడు. అప్పుడు మార్కండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాం. ప్రతి పదార్థం ఓం ఓంకారం శ్లోకమునకు గాని మంత్రం నాకు గాని ముందు పలికే ప్రణవనాదం. త్రయంబకం 3 కన్నులు కలవాడు. యజామహే పూజించుచున్నాము. సుగంధిం సుగంధభరితుడు. పుష్టి పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి. వర్ధనం అధికం పెరుగునట్లు చేయువాడు పెంపొందించువాడు. ఉర్వారుకం దోషపండు. ఇవ వలె బంధనాత్ బంధమును తొలగించు. మృత్యువు నుండి. అమృతాత్ అమృతత్వం కొరకు అమరత్వం కొరకు. మాం నన్ను. ముక్షియ విడిపించు. తాత్పర్యం అందరికీ శక్తి నొసగే ముక్కంటి దేవుడు సుగంధభరితుడు అయిన పరమశివుని మేము పూజించుచున్నాము. ఆయన దోసపండును తొడిమ నుండి వేరు చేసినట్లా అంత సునాయాసంగా లేక తేలికగా నన్ను మమ్ములను అమరత్వం కొరకు మృత్యుబంధనం నుండి విడిపించుగాక. ప్రాశస్త్యం మనకున్న తెలిసిన మంత్రాలలో గాయత్రీ మంత్రం వలె ఈ మహామృత్యుంజయ మంత్రం పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీరసాగర మథనంలో జనించిన హలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత సంజీవిని మంత్రం అని చెప్పవచ్చు. అంతేకాక ఆపదలు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. సాధారణంగా 3 గాని 9 మార్లు గాని లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వరూపాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి 3 కన్నులను సూచిస్తూ మృత సంజీవిని మంత్రమని పిలువబడుతుంది. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంతో 3కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రిఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, 3 అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలాధిపతి, త్రిలోక రక్షకుడు. మరి ఆ స్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది? ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే 108 సార్లు, ప్రదోష కాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమిత ఆనందం కలుగుతుంది. ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది అనంతరం చెవులకు వినపడేటట్లు ఓ నాదం వినపడిందని, ఆ నాదమే ప్రణవనాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. ఆ ఊ మాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ఆకారం, యజుర్వేదం నుండి ఊకారం,
సామవేదం నుండి మాకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వశబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనస్సును స్థిరపరచుకొని యోగాధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి. త్రయంబకం. భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్రయంబకం అంటే 3 నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో ఉన్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్రయంబకం అని కీర్తిస్తున్నాం. యజామహే అంటే ధ్యానిస్తున్నామని అర్థం. అంతేగా మరి, సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. అవిష్ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు, ఆహాకారాలు. సమస్త లోకజనం ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయిన స్వామి హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం. సుగంధి. మంచిదైన గంధ సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్తజన వాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం. ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడు. చెట్టు కింద, గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకొని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ జలాభిషేకం చేసిన స్వామి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు. పుష్టివర్ధనం. మనం పుష్టిగా ఉండేటట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహునికతే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాలని వెతికి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడా కనపడదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పించుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టు కిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపు కాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో ఉన్న శివలింగంపై పడసాగాయి. ఆ రోజు శివరాత్రి కూడా. పులి భయంతో వేటగానిని తినాలన్న కాంక్షతో పులి జాగరణ చేయడంతో శంకరుడు 2 జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వవ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి లెప్పలా కాపాడుతుంటాడు. ఉర్వారుకం ఇవబంధనం. దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు. మృతోర్ముక్షియ. అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండడం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవర్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంత వికారంగా ఉందనుకునే వారికి అంతా వికారంగానే కనపడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహ ప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ చావు వంటివే. ఇలా మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం. అమృతాత్. స్వామి అల్ప సంతోషి, సులభ ప్రసన్నుడు. అందుకే శ్రీనాథ మహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించారు.
శివుని శిరసమున కాసిని నీళ్లు చల్లి పతిరిసుమంత నివ్వడు పారవైచు కామధేను వతడింట గాడి పసర మల్ల సురశాకి వానింట మల్లె చెట్టు. శివలింగంపై కాసిని నీళ్లు చల్లి మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్పతరువు ఆ భక్తుని ఇంట మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయ స్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం రావణవధానంతరం అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్య మహర్షి తదితరులు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని హనుమంతుని ప్రశంసించసాగారు. అప్పుడు శ్రీరాముడు మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల పరాక్రమవంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే 100 యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మ వారిని దర్శించడం, లంకా దహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాలహనుమ సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పడతాడు. అప్పుడు ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్లి శివార్చన చేసి శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త దుష్టశక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణ కోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడా పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని ఆగామితో సహా పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం. ఇది కాక మృత్యుంజయ స్తోత్రం లేదా మహామృత్యుంజయ స్తోత్రం అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట.